వాక్యపరిచయలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించుటకు నేనును నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని నాకును దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి బలపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించుటకు మనమంతా ఇక్కడ కూడి ఉన్నాం. దేవుని యొక్క కృపను మనం పొందుటకు, దేవుని ఎడల విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి క్రమంగా ఆరాధనలో పాల్గొని దేవుణ్ణి మెప్పించగలిగేటువంటి జీవితం మనం జీవించుటకు ప్రయాసపడుతూ ఉన్నాం. కనుక ఈ సమయం అందు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. లోకంలో ఉన్నటువంటి మనుషులు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కానివారు కావచ్చు, అనేక మంది, అంటే లోకంలో ఉన్నటువంటి అనేకులు, లోకమంతయు కూడా ఈరోజు ప్రభువుని స్వీకరించడానికి కానీ, క్రీస్తు ప్రభువుని స్వీకరించి తండ్రి దగ్గరకు చేరడానికి కానీ ఏమాత్రం కూడా ఇష్టపడక, క్రీస్తు బోధన వినడానికి అంగీకరించక, ఒకవేళ ఆ ప్రాంతాలకు సువార్త చెప్పడానికి వెళ్ళినా కూడా మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమ్మని, మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరు వెళ్ళి చెప్పుకోండి, మా ప్రాంతంలో చెప్పొద్దని కానీ, అనేక మంది క్రీస్తుని నమ్మనటువంటి వారు ఉన్నారు. అలాగే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు కూడా క్రమమైన పద్ధతిలో లేక చివరకు క్రీస్తుకు దూరమై, ఒకరోజు ఈ మనుషులంతా వాళ్ళు అనుకోని ఒక వ్యక్తి దగ్గర వాళ్ళు నిలబడాల్సి వస్తుందని ఈ సమాజం అంతా గుర్తించాలి అని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం క్రీస్తుని విడిచిపెట్టి, లేకపోతే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, లేకపోతే క్రీస్తు మాటలు వినడానికి మనసు లేకుండా క్రీస్తుకి వ్యతిరేకులుగా బ్రతుకుతున్నటువంటి లోకం, మేము క్రీస్తుని విడిచిపెట్టేసాం, లేకపోతే క్రీస్తుని మేము అంగీకరించాల్సిన అవసరం లేదని వాళ్ళు క్రీస్తుకు వ్యతిరేకస్తులుగా బ్రతికినటువంటి బ్రతుకు వాళ్ళు కొద్ది కాలానికి మర్చిపోతారు. ఉదాహరణకి, ఒక ప్రాంతానికి మనం సువార్త చేయడానికి వెళ్ళాం, ఆ ప్రాంతంలో వాళ్ళు మా దగ్గర సువార్త చేయొద్దు అని క్రైస్తవులను తరిమేశారు అనుకుందాం. ఇది ఆ ఊరి వాళ్ళు, లేకపోతే ఎవరైతే అడ్డగించారో వాళ్ళు వెంటనే మర్చిపోవచ్చు, ఆ రోజే మర్చిపోవచ్చు. క్రైస్తవులు వచ్చారు క్రీస్తుని ప్రకటన చేయడానికి, అయితే మేము వాళ్ళని వెళ్ళగొట్టేసాం, వాళ్ళని అడ్డగించాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు వెంటనే మర్చిపోతారు. అయితే విచిత్రం ఏంటంటే, మనుషులు మర్చిపోయినా క్రీస్తు మాత్రం మర్చిపోలేదు.
మర్చిపోడు కూడా. రెండవది, ఊహించని రీతిగా ఎవరినైతే భూమి మీద అంగీకరించలేదో ఒకనాడు మరణించిన తరువాత అదే క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట ప్రతి మనిషి నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఊహించని పరిణయం, ఊహించని పరిస్థితి. ఇది లోకం నమ్మటం లేదు, దేవుని మాటలు. క్రీస్తు ప్రభుని లోకం అంగీకరించటం లేదు. మాకు అవసరం లేదంటుంది క్రీస్తుని. అయితే ఒకరోజు ఎవరినైతే భూమి మీద తృణీకరించామో, ఎవరైతే మాకు అవసరం లేదనుకున్నామో, ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సర్వ సమాజము, ఈ భూమి మీద ఉన్నటువంటి యావత్ ప్రపంచ మానవ జాతి మరణించే లోపు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తుని గురించిన సంపూర్ణ అవగాహన, క్రీస్తుని గురించినటువంటి శక్తి, క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు లేకుండా ఈ లోకాన్ని విడిస్తాం. క్రీస్తు మాటలు బోధిస్తున్నా వాటిని పెడచెవిని బట్టి బ్రతుకుతాం. కానీ చివరికి ఏం జరుగుతుందంటే, మనం మరణించిన తర్వాత అదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. మనం చదివినటువంటి లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే మనమందరం అన్నప్పుడు ఒక క్రైస్తవులనే కాదండి. ఈ యొక్క మాటలు రాస్తున్నటువంటి వ్యక్తి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేది ఒక క్రైస్తవులే కాదు, ఎవరినైతే దేవుడు కలిగించాడో, ఎవరినైతే కలిగించి ప్రేమిస్తున్నాడో వాళ్ళందరూ కూడా ఒకరోజు ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేవుడు క్రైస్తవులనే పుట్టించాడా, లోకం అంతటిని పుట్టించాడా? లోకం అంతటిని పుట్టించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరిని ప్రేమించాడంట దేవుడు? లోకమును. లోకము అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని. కులం లేదు, మతం లేదు, రంగు భేదం లేదు, భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు, సర్వభూజనులకు దేవుడు ఒకడే. ఆ ఒక్కగానొక్కడైనటువంటి దేవుడు తాను కలిగించినటువంటి లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడైతే తాను కలిగించినటువంటి లోకం అంతటిని ప్రేమిస్తుంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులు మనల్ని కలిగించినటువంటి ఆ దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఎవరి ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎవరి ద్వారా ఆయన మనల్ని రక్షించాలనుకుంటున్నాడో ఆ సంగతిని ఎరగకుండానే మనిషి జీవిస్తూ ఉంటాడు. ఒకవేళ క్రీస్తు లోకానికి రక్షకుడని, క్రీస్తే మార్గమని, క్రీస్తు ద్వారానే ప్రతి మనిషికి జీవము, నిత్య జీవమని ఒకవేళ సువార్త మనం ప్రకటించినా వినకుండా క్రీస్తుని గురించిన సమాచారమే మాకు వద్దు అని
వెళ్ళిపోయేటువంటి వారు కూడా ఒకరోజు ఎవరినైతే భూమి మీద మనం అంగీకరించలేదో ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి మనిషి నిలబడాలి. అప్పుడు ఆశ్చర్యపోతారు లోకంలో ఉన్నటువంటి మనుషులు. భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తుని గురించి చెబుతుంటే మనం వినలేదే, అనేకుల్ని మనం ఎగతాళి చేశాం, అనేకుల్ని హేళన చేశాం, బైబిల్ని చెడ్డదన్నామే, బైబిల్ని తగలబెట్టేశామే, క్రీస్తు మరణించలేదని ఒకడంటే, క్రీస్తు మరణించి తిరిగి లేయలేదని మరొకడంటే, అసలు క్రీస్తు దేవుని కుమారుడు కాదంటే మరొకడు, అసలు క్రీస్తు భూమి మీదే పుట్టలేదంటే, ఇలాంటి అనేకమైనటువంటి పదాలను భూమి మీద వాడాం కదా, అనేకమైనటువంటి మాటలు భూమి మీద మాట్లాడాం కదా. అయితే ఈరోజు అదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డామే. సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి లోకానికి వస్తుంది. నిజానికి ఒక మనిషి ఎప్పుడు సిగ్గుపడతాడు? ఒక మనిషి ఎప్పుడు సిగ్గుపడతాడంటే తాను తప్పు చేసినప్పుడే తలదించుకుంటాడు, సిగ్గుపడతాడు. తప్పు చేయనటువంటి వాడు ధైర్యంగా తలెత్తుకుని నిలబడతాడు. తప్పు చేసినటువంటి వాడు సిగ్గుపడి తలదించుకుని నిలబడతాడు. లోకమంతటికి క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు లోకమంతా ప్రభువుని అంగీకరించినటువంటి లోకమంతా ఒకరోజు సిగ్గుతో తలదించుకుని నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు అనంటే లోకమంతా క్రీస్తుని అంగీకరించలేదు కనుక. ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో, ఎవరైతే ఈయన దేవుని కుమారుడు మాకు అవసరం లేదనుకున్నారో వాళ్ళంతా ఒకరోజు ఆయన ఎదుట నేరస్తుల వలె నిలబడాలి, తలదించుకుని నిలబడాలి. ఆయన వేసే కఠినమైన శిక్షలోనికి ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధపడాలే తప్ప మరి ఆయన దగ్గర మరి క్షమాపణ అనేది వాళ్ళకి దొరకకపోతుంది. ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే యేసు ప్రభు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు యేసు ప్రభు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన జ్ఞాపకాలలో ఉంటారు. యేసు ప్రభు ఏ ఒక్కరిని విడిచిపెట్టరు, ప్రతి ఒక్కరూ ఆయన జ్ఞాపకాలలో ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఎలాంటి శక్తిమంతుడో మనం ఈరోజు వింటూ ఉన్నాం. ఎవరినైతే మనం వెంబడించాలో, ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో ఆయన గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనం లేకుండా ఒకవేళ ఆయనను వెంబడిస్తే మనం అవిశ్వాసుల లెక్కలోనికి వెళ్ళిపోతాం. మనం విశ్వాసులంగా తీర్చబడాలి అంటే ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో ఆయన గూర్చినటువంటి సంపూర్ణ అవగాహన మనకి రావాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? సంపూర్ణ అవగాహన రావాలి. దయతో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వినండి. మనస్సుని దేవుని మాటల మీద ఉంచండి. భయంతో దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి వ్యర్థంగా చెప్పేటువంటి మాటలు కాదు. మన ప్రయోజన నిమిత్తము, మన ఆత్మ రక్షణ నిమిత్తము దేవుడే మనల్ని ప్రేమించి తన మాటల్ని వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మనం భయముతో వణుకుతో సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినడానికి ప్రయాసపడదాం. ఒక్కొక్క సమయంలో అయ్యా మోషే, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వే వినేసి వచ్చి మాకు చెప్పు అని అన్నారండి పూర్వకాలంలో. దేవుడు మాట్లాడితే నేరుగా ఆయన స్వరాన్ని మేము వినలేకపోతున్నాం, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం, కాబట్టి నువ్వే కొండ మీద వినేసి మాకొచ్చి చెప్పు అంటే దేవుని యొక్క మహాశక్తి. అలాంటి దేవుడు మనల్ని ప్రేమించి గ్రంథాన్ని మనకిచ్చి చెప్పే వాళ్ళని అనేకులను సిద్ధపరిచి మన మధ్యలో ఉంచితే ఆ యొక్క క్రీస్తు ప్రేమని మనం క్షణాలలో మర్చిపోతుంటాం. మనం నమ్మినటువంటి దేవుడు మనం నమ్మినటువంటి ప్రభువు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి శక్తిమంతుడో మనం ఎరిగి ఆయనను వెంబడించాలి. ఒకవేళ ఆయనను గురించి మనం ఎరగకుండా వెంబడించినట్లయితే
మనం విశ్వాసులంగా తీర్చబడం, అవిశ్వాసుల జాబితాల్లోకి మనం వెళ్ళిపోతాం. కనుక ప్రియులారా, మనం వెంబడిస్తున్నటువంటి ఎవరి ద్వారా మనం రక్షింపబడ్డామో, ఎవరి ద్వారా మనం భద్రించబడ్డామో ఆ క్రీస్తు ఎలాంటి వాడో మనం సంపూర్ణంగా ఎరగాలి. ఎందుకంటే ఆ క్రీస్తు ఎలాంటి బలవంతుడు అని అంటే, భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్నటువంటి సమస్తాన్ని కలిగించినటువంటి వాడు యేసు ప్రభు. భూమిని కలుగజేసి శూన్యములో వేలాడదీసినటువంటి వాడు యేసు ప్రభు. భూమి ఈరోజు ఎక్కడ వేలాడుతుందో తెలుసా మీ అందరికీ? శూన్యములో భూమి వేలాడుతూ ఉంది. శూన్యములో వేలాడుతుందండి భూమి. అనేక నక్షత్రాలు, అనేక గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఇలా ఎన్ని అయితే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా శూన్యంలో వేలాడుతూ ఉన్నాయి గోళీల్లాగా. ఈరోజు మన చేతుల్లో ఏదైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని శూన్యంలో అట్లా ఉంచగలమా మనం? మనకి చేత కాదు అది. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా దాన్ని చేయలేరు. అయితే ఈ అనంతమైనటువంటి విశ్వంలో మనం నివాసం ఉన్నటువంటి ఈ భూమిని కానీ, సూర్యగ్రహాన్ని కానీ, చంద్రగ్రహాన్ని కానీ, ఉన్నటువంటి ఎన్ని గ్రహాలు ఉన్నాయో, కోటాన కోట్ల నక్షత్రాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా శూన్యములో వేలాడదీశాడు దేవుడు. యేసు ప్రభు శూన్యములో వేలాడదీశాడు. వేలాడదీసి ఏం చేస్తున్నాడంటే ఆయన త్రిప్పుతూ ఉన్నాడు. అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నిమిషానికి సుమారు 61,000 మైళ్ళ వేగంతో భూమి తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. తన చుట్టూ తిరుగుతూ చంద్రుని చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇలాగా భ్రమణ పరిభ్రమణ అనేది ఈ యొక్క ప్రకృతిలో జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి భూమి తిరుగుతూనే ఉంది. ఈ ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉన్నంతసేపు తిరగద్ది, కరెంట్ పోతే ఆగిపోద్ది. ఏదైనా ఒక వస్తువును మనం తిప్పామనుకోండి, మనం తిప్పితే ఎంతసేపు తిరుగుద్ది? కొద్దిసేపే తిరుగుద్ది, తర్వాత ఆగిపోద్ది. కానీ యేసు ప్రభు శూన్యంలో భూమిని పెట్టి ఆయన తిప్పాడు ఒకసారి, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తుందంటే అది తిరుగుతూనే ఉంది. అంతటి జ్ఞానవంతుడు, అంతటి బలవంతుడు యేసు ప్రభు. యేసు ప్రభుకున్నటువంటి జ్ఞానము, యేసు ప్రభుకున్నటువంటి బలం ఏంటో మనం ఇప్పుడు ఎరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన లోకంలో మరియమ్మ గర్భాన పుట్టి 33.5 సంవత్సరాల ఆయుష్ కాలం బ్రతికి, శిలువలో మరణించి, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి, ఈ శరీరంలో వచ్చిన చిన్న ఆయుష్ కాలంలోనే ఆయన్ని మనం చూస్తున్నాం. కానీ ఆయన ఎలాంటి బలవంతుడో, ఎలాంటి జ్ఞానవంతుడో మనం సంపూర్ణంగా గ్రంథంలో ఇవ్వబడిన మేరకు మనం తెలుసుకోవాలి. ఆయన శక్తి ఏంటో ఎరగక నేటికి ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు మరి పండగలు చేస్తున్నారు. ఈరోజు పండగలు చేస్తున్నారు. క్రిస్మస్ అని మరి ఒక దానికి ఒక గెడ్డేసి, దానికి ఒక పశువులను పెట్టి, బొమ్మలను పెట్టి, ఒక తొట్టి పెట్టి, ఆ తొట్టిలో ఒక చిన్న బొమ్మని తయారు చేసి, ఆ పశువుల తొట్టిలో బండేసి, ఇవన్నీ ఒక కథలాగా, ఒక సినిమాలాగా ఈరోజు క్రైస్తవ సమాజం చేస్తుందండి. నిజంగా క్రీస్తు ఎలాంటి వాడో, ఆయన ఎంత శక్తిమంతుడో నిజంగా క్రైస్తవ సమాజం కానీ ఎరిగి ఉంటే ఈరోజు క్రీస్తుని గురించి అలాంటి అవగాహన మనకి ఉండపోదండి. ఆయన ఇంకా బాలుడే అని, పసివాడే అని, ఇంకా మరియమ్మ దగ్గర పాలు తాగేవాడని ఈరోజు సమాజం ఆలోచన చేస్తుంది. కానీ ఆయనకున్నటువంటి జ్ఞానము, శక్తి ఎంతది అంటే భూమిని, ఆకాశాన్ని కలిగించినటువంటి శక్తిమంతుడు ఆయన. అలాంటి వానికి ఈరోజు మనం ఇంకా పండగ చేస్తున్నాం, క్రిస్మస్ అని, ఇంకా ఈస్టర్లు చేస్తున్నాం. ఆయన ఎన్నిసార్లు లేచి ఎన్నిసార్లు ఆయన పునరుద్ధానం చెందుతూ ఉన్నాడండి. ప్రతి సంవత్సరం అని మనం అనుకుంటున్నాం కదండి. ఇలాంటి ఈస్టర్ పండగలని, క్రిస్మస్లని, ఇవన్నీ నిజంగా ఒక క్రైస్తవ సమాజం చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేకుండానే, ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో, ఆయనకున్నటువంటి క్యాడర్ ఏంటో ఈరోజు ఆయనను వెంబడించేటువంటి క్రైస్తవులకు కూడా తెలియకపోవడమే విడ్డూరకరం. క్రైస్తవులే ఎరగకపోవడం అదొకటైతే, ఎరగనటువంటి వారు
అసలు క్రీస్తులోనికి రానటువంటి వారు మరి ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒకరోజు ఏమైందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు. లోకమంతా నిలబడుతుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. భూమి మీద ఉన్నప్పుడు ఆయనను విసర్జించాం, ఆ మాటలు మాకు వద్దనుకున్నాం, ఆయన బోధలు మనకు వద్దనుకున్నాం, బైబిల్ మనకు అవసరం లేదనుకుంది లోకం. స్వార్థ చెబుతాము, కరపత్రికలు ఇస్తామంటే మాకు అవసరం లేదంటుంది ఈరోజు లోకం. నీతిరా బైబిల్లో ఉంది, నీతిరా, క్రీస్తు నీతి స్వరూపుడురా, నీతికే రూపంరా క్రీస్తు, క్రీస్తుని వెంబడించేటువంటి వాడు నీతిమంతుడు అవ్వడానికి అవకాశం ఉందిరా అని క్రీస్తుని ప్రకటించడానికి గ్రామాల్లోకి వెళ్తే ఈరోజు ఆ నీతి మాకు అవసరం లేదంటుంది గ్రామాలు. ఈరోజు ఆ నీతి మాకు అవసరం లేదంటుంది లోకం. అయితే విచిత్రం ఏంటంటే ఈ లోకంలో మనం విసర్జించినటువంటి యేసు ప్రభుని ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు ఆయన ఎదుట లోకం అంతా నిలబడుతుంది. ఎవరు నిలబడతారట? లోకం అంతా నిలబడుతుంది. అందుకే రాశాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తును దేని కొరకు అనుగ్రహించాడంట? నశించిపోతున్న ప్రతి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకు, నిత్య జీవం పొందుటకు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి అనుగ్రహించాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నిత్య జీవం పొందడానికి అర్హులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఒకరోజు ఆయన ఎదుటే నేరస్తుల వలె నిలబడాలి. మర్చిపోడు యేసు ప్రభు. మనం అనుకుంటున్నాం మనం చేసిని క్రీస్తుని గురించిన మాటలు మాకు వద్దు అని మనం చెప్పినవి మనం మర్చిపోతాం తెల్లారికల్లా. కానీ యేసు ప్రభు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. చాలా భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. భూజనులందరూ ఎందుకు చూసి గుండెలు బాదుకోవాలి ఆయన్ని? భూజనులందరితో పని ఏంటి? ఆయన క్రైస్తవులకు మాత్రమే కదా ప్రభు, క్రైస్తవులు మాత్రమే కదా ఆయన చూసి గుండెలు బాదుకోవాలి. భూజనులందరూ ఎందుకు బాదుకోవాలి? భూజనులందరినీ కలిగించినటువంటి దేవుడు ఆ భూమి మీద ఉన్నటువంటి సర్వ సమాజాన్ని రక్షించడానికి ఆ యేసు ప్రభుని మొదటిగా పంపించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచరో వాళ్ళందరూ అదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు. ఆశ్చర్యం వేస్తుంది. అయ్యో, ఈయన గురించి స్వార్థ చెప్తుంటే మేము నమ్మలేదే. అనేక మంది స్వార్థ చేత పట్టుకొని వచ్చారు మన గ్రామాల్లోకి, బైబిల్ చేత పట్టుకొని వచ్చారు. అనేక మంది మిషనరీలు క్రీస్తుని గురించినటువంటి ప్రకటన చేశారు, బైబిల్ ఇస్తానన్నారు. కానీ మేము విడిచిపెట్టేసామే, వాళ్ళని మేము ఎగతాళి చేసామే, వాళ్ళని మేము హేళన చేసి దూషించి అవమానపరిచామే, వాళ్ళ మీద పేడ చల్లామే, బురద నీళ్లు చల్లామే. అయితే ఆయనే వస్తున్నాడు మళ్ళా. ఇప్పుడు ఎవరు వస్తున్నారంట? ఆయనే దిగి వస్తున్నాడు. అప్పుడంట భూలోకంలో ఉన్నటువంటి సమాజం అంతా జనులందరూ ఏం చేస్తారంటే చూసి రొమ్ముకుంటారంట, గుండెలు బాదుకుంటారంట. అయ్యో, మేము మాట ఈయనుంటే బాగుండేదే, క్రీస్తుని గురించి సువార్త విన్నప్పుడు మారు మనసు పొందుంటే బాగుండేదే, క్రీస్తుని ధరించుకొని ఉంటే బాగుండేది కదా. హేళన చేశాం కదా, ఎగతాళి చేశాం కదా, బైబిల్ని తగలబెట్టేశాం కదా. బైబిల్ను తగలబెట్టిన మూర్ఖుడు ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాడు. అక్కడ కింద ఏమని రాసిందో చూడండి, ఆయనను పొడిచిన వారు
ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు. సిలువలో ఎవరైతే ఆయనను పొడిచాడో 2000 ఇప్పటికి ఎంత అంట 2025 సంవత్సరాలైంది. ఒకవేళ ఈరోజు ప్రభు వచ్చిన 2025 సంవత్సరాల తర్వాత ఆయనను పొడిచిన వాడు మళ్ళా చూస్తాడు. ఇప్పుడు అరే, నేను అనవసరంగా ఆ రోజు సిలువలో ఈయనను పొడిచానే, ఒక సామాన్య మనిషిని, ఒక నేరస్తుడని నేను పొడిచాను కదా, అయితే ఈయన దైవ కుమారుడా, ఈయనే శిక్ష విధించడానికి రాబోతున్నాడా అని గుండెలు బాదుకుంటారంట మనుషులు. రెండవది ఏంటంటే, ఈ గ్రంథంలో ఈ మాట ఎందుకు రాయించాడంటే, ఆయనను పొడిచిన వారును చూసేదరనే మాట ఎందుకు రాయించాడంటే, మళ్ళా ఏ ఒక్కరు కూడా ప్రభు యొక్క కనుదృష్టిలో నుంచి తప్పించుకోలేరు. ప్రభు యొక్క కనుదృష్టిలో నుంచి ఏ మనిషి కూడా ఏం చేయలేడట, తప్పించుకోలేడు. వాడు ఉన్నాడు, ఇప్పుడు పొడిచినోడు చనిపోయాడు, పాతాళ గుండంలో ఉన్నాడు. అయితే రేపు యేసు ప్రభు వచ్చి మళ్ళా ఏం చేస్తాడు, వాడికి తీర్పు పునరుద్ధానం ముందు వాడిని పైకి లేపుతాడు. పైకి లేపినప్పుడు నువ్వు ఆ రోజు పొడిచినటువంటి వాడిని నేనే, చూసుకో, నీకు శిక్ష విధించేవాడను నేనే. అప్పుడు నాకు నువ్వు శిక్ష విధించాను అనుకున్నావు, అంతే కదండి. యేసు ప్రభువుకి శిక్ష విధించాడు పిలాతు. యేసు ప్రభువుని అనేక మంది శిక్షను విధించారు. కొరడా కొట్టారు, ఉమ్ము వేశారు, అనేక దెబ్బలు కొట్టారు ఆయన్ను. యేసు ప్రభువుని మేము శిక్షిస్తున్నాం, ఇతను దుర్మార్గుడు అని అన్నారు. అయితే ఆయనే మనందరికీ తీర్పు తీర్చడానికి ఒకరోజు వస్తాడు. ఆయనను చూసినప్పుడట భూజనులందరూ గుండెలు బాదుకుంటారంట. అయ్యో, ఆ రోజు ఈయన మాటలు మనం వినలేదే. ఆయన సిలువ వేసిన పిలాతు చూస్తాడు, పక్కల పొడిచిన వాడు చూస్తాడు, అందరూ చూస్తారు. అప్పుడంట ఏ ఒక్కరిని కూడా యేసు ప్రభు ఏం చేయడు, విడిచిపెట్టడు. యేసు ప్రభు యొక్క కనుదృష్టిలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడరు. ఈ మాటల వల్ల మనకు అర్థమవుతుందండి. ఆయన దృష్టిలో నుంచి ఎవరు కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదంట. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రభువు ఆయన పొడిచిన వాడిని ఆయన మళ్ళా చూస్తాడట. ఎవడైతే యేసు ప్రభువును పొడిచాడో వాడు మళ్ళా ప్రభువును చూస్తాడంట. అయ్యో, ఆ రోజు నేరస్తుడిని నేను పొడిచానే, ఆయనే ఇప్పుడు వస్తున్నాడు, దిగి వస్తున్నాడు. పరలోకం నుంచి ఆయనే దిగి వస్తున్నాడు. మనుషులందరికీ శిక్ష విధించడానికి ఆయనే వస్తున్నాడే. ఆ రోజు నేరస్తుడిని పొడిచానే నేను ఆయన్ను. గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి. ఎవరు ఆయన చేతుల్లో నుంచి మిస్ అవ్వరు. ఆయన కనుదృష్టిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎన్ని వందల సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా మనం మర్చిపోతామేమో కానీ ప్రభు మర్చిపోడండి. మనం ఈరోజు ఒక మాట అనేసాం, మనం మర్చిపోయాం. ఈరోజు సమాజంలో క్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు జరుగుతున్నాయి. ఆటంకపరిచినటువంటి సమాజం అంతా వాళ్ళు ఈరోజు మర్చిపోతారు. కానీ ఇది ముద్రింపబడి ఉంటుంది. క్రీస్తు బోధ వినపడుతున్నప్పుడు ఎవరైతే క్రీస్తు బోధని ఆటంకపరుస్తున్నారో ఆ మనుషులందరూ దేవుని దృష్టిలో గుర్తుంటారు. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ప్రభు సింహాసనం ఎదుట వీళ్ళందరూ నిలబడాలి. అప్పుడు ఏం సమాధానం మనం చెప్తాం? నిన్ను అడ్డగించామయ్యా, నీ సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళందరినీ అడ్డగించామని చెప్తామా? ఆ రోజు చెప్పలేము. ఎందుకంటే శిక్ష విధించువాడు ఆయనే. రోమపత్రిక ఒకసారి మనం చూద్దాం, ఎంత చక్కని విషయమో రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎవరట? చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించేవాడు ఎవడు? మేము శిక్ష విధించేసాం, చంపేసాం అనుకుంటుంది కానీ లోకం. అయితే ఒకరోజు లోకం అంతటిని శిక్షించడానికి ఆ భూమి మీద చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి
క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. లోకాన్ని శిక్షించడానికి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించరో వాళ్ళందరినీ శిక్ష విధించుటకు ఆయన రాబోతున్నాడు. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మర్చిపోడు యేసు ప్రభు. ఎవరిని మర్చిపోయేటువంటి వాడు కాదు యేసు ప్రభు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడట ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంట. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు 2025 సంవత్సరాలు అయింది. ఆయన 3000 వస్తాడో 4000 వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా సరే అప్పటికి కూడా ఎవరు చూస్తారంటే యేసు ప్రభుని? ఆయనను పొడిచిన వారు చూశారు. ఎలా చూస్తారు అంటే, అప్పుడు దాకా పొడిచినవాడు ఉన్నాడా? ఉంటాడు. భూమి మీద ఉండడు, కానీ ఎక్కడొక దిక్కడ ఖచ్చితంగా ఉంటాడు. ప్రభు వచ్చినప్పుడు శిక్ష విధించడానికి వాడిని లేపుతాడు ప్రభు. వాడు లేచి ప్రభువును చూస్తాడు. అయ్యో, ఇతడు నేరస్తుడని నేను పక్కలో బల్లెంతో పొడిచానే, ఇతన్ని నేను శిక్షించానే, సృష్టికర్తను నేను శిక్షించానే, అయితే ఈరోజు నన్ను శిక్షించడానికి ఆయన వస్తున్నాడు. లోకం ఆశ్చర్యపోద్ది ఆయన్ని చూసి. అయ్యో, ఈయన మాటలు మనం వినలేదే. అనేక మంది క్రీస్తుని గురించి చెబుతుంటే అంగీకరించలేదు కదా, అవమానపరిచాం కదా క్రీస్తుని. ఒకడు పుట్టలేదంటే, ఒకడు పుడితే చచ్చిపోలేదంటే, ఒకడు చచ్చిపోయినా తిరిగి లేవలేదంటే, ఎవడు నోటికొచ్చింది వాడు వాగుతున్నాడు ఈరోజు. అయితే ఒకరోజు ఈ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువుని చూస్తారు. ఈ మాటలు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరట ప్రభువుని చూస్తారు. అయితే ఆ చూసినటువంటి వారు ఏం చేస్తారంటే, వాళ్ళు గుండెలు బాదుకుంటారు. ఎందుకు బాదుకుంటారు? గుండెలు ఎందుకు బాదుకుంటారు చెప్పండి? మనుషులు గుండెలు ఎందుకు బాదుకుంటారు? వాళ్ళకి అన్యాయం జరిగితే, వాళ్ళకి బాధ కలిగితే గుండెలు బాదుకుంటారు. ఈరోజు వీళ్ళకి అదే జరగబోద్ది. తర్వాత క్రీస్తుని ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరూ గుండెలు బాదుకుంటారు. అయ్యో, ఒక క్షణంలో మేము మిస్ అయిపోయాం కదా, ఆయనను అంగీకరించుంటే బాగుండేది కదా, క్రీస్తుని స్వీకరించుంటుంటే బాగుండేది కదా, ఆయనను మేము తృణీకరించామే, ఆయన బోధించిన వారిని అవమానపరిచాం కదా, నిందించాం కదా, బైబిల్ని సహా కాళ్ళతో తొక్కాము, కాళ్ళతో తొక్కి తగలబెట్టేశాం కదా, మేము ఇవన్నీ చేయకుండా ఉండుంటే బాగుండేది కదా అని ఆ రోజు గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి వస్తుంది లోకానికి. ఆ రోజు గుండెలు బాదుకునే పరిస్థితి వస్తుంది లోకానికి. ప్రేమైన దేవుని వారలారా, ఈ విషయము భూమి మీద బతికుండగానే ఎవరైతే క్రీస్తు ప్రభు అని, క్రీస్తు దేవుని కుమారుడని, మనల్ని రక్షించడానికి వచ్చాడని, మన పాపాన్ని విమోచించడానికి వచ్చాడని, మనం మరణిస్తే ఆయన న్యాయపీఠం ఎదుట ఎవడైనా నిలబడాలని. ఈరోజు లోకంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, మేజిస్ట్రేట్లు ఉన్నారు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ కోర్టులో న్యాయమూర్తులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ కోర్టు, ప్రపంచ న్యాయస్థానం ఉంది. అందులో అనేక మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ లోకం అందు ప్రపంచంలో ఉన్నటువంటి నేరస్తులందరూ ప్రపంచ కోర్టులో ఆ న్యాయమూర్తుల మీద నిలబడతారు. కానీ విచిత్రం ఏంటంటే, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ప్రపంచ కోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నవారు కూడా క్రీస్తు ప్రభు ఎదుట చేతులు కట్టుకొని నిలబడాలి. ఎందుకో తెలుసా? ఆయన లోకానికి తీర్పు తీర్చేటువంటి వాడు. యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చేటువంటి వాడు, న్యాయమూర్తి. ఆయన లోకాలను కలిగించినటువంటి వాడు, లోకానికి మంచి చెడు ఏంటో బోధించినటువంటి వాడు యేసు ప్రభు, నీతి న్యాయం ఏంటో తెలిపిన వాడు యేసు ప్రభు.
ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడట ప్రతి నేత్రము ఆయనను చూచును. చూసినటువంటి భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు. ఎవరు రొమ్ము కొట్టుకుంటారు అంటే ఆయనను నమ్మనటువంటి వారు, ఆయనను విడిచిపెట్టినటువంటి వారు. ఆయనను నమ్మినటువంటి వారు ధైర్యంగా నిలబడతారు. ఆయన నమ్మినటువంటి వారు ధైర్యంగా నిలబడతారు తల ఎత్తుకొని. ఎందుకంటే ఆయన నా స్నేహితుడు, నన్ను ఏం చేస్తాడు? ఆయన నా స్నేహితుడు, నన్ను ఏం చేస్తాడు? నువ్వు ప్రభువుకి స్నేహితుడు అయితే నువ్వు ధైర్యంగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడగలవు. నువ్వు క్రీస్తుకు స్నేహితుడు కాని ఎడల నువ్వు భయపడి తల ఉంచుకుంటావు, గుండెలు బాదుకుంటావు. అయ్యో, నేను మాట వినలేదు. యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో ఈరోజు మనం పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం వెంబడించేటప్పుడు ఆయన ఎట్టివాడో మనం సంపూర్ణంగా ఎరిగి ఆయనను వెంబడించాలి. ఆయన ఎలాంటి వాడో మనం సంపూర్ణంగా ఎరిగితేనే తప్ప మనము ఆయనను మెప్పించగలిగినటువంటి విధానంలో ఆయనను వెంబడించలేం. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం అడవిలో ఉండబోతా ఉన్నాం. అడవిలో ఒక మార్గం ఉంది, మార్గంలో పోతా ఉన్నాం. ఈలోపు అడవిలో నుంచి ఒక సింహం వచ్చింది మనం పోయే దారిలోకి. ఏమొచ్చిందట? లైన్ వచ్చింది. సింహం వచ్చి అది మనకు ముందు నడుచుకుంటూ పోతా ఉంది. మనకి వేరే దారి లేదు, ఇది ఒకటే ఉంది. సింహం ఈ దారిలోకి వచ్చిందని ఇంకో దారిలోకి పోవడానికి లేదు. మనకు ఉన్నది ఒకే దారిలో మన ముందు సింహం వచ్చి పోతా ఉంది. దాని వెనకాలే మనం ఖచ్చితంగా పోవాలి. అయితే దాని వెనకాల వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం చెప్పండి? బాగా తెలుసు కాలేపుకి. ఎలా వెళ్ళాలంట? మనం ఏమీ కుప్పి గంతులు వేయడానికి లేదు. సింహం ముందు పోతున్నప్పుడు వెనకాల మనం ఎలా వెళ్తామంటే చివరికి మన శ్వాస పీల్చుకునే శ్వాస మనకే వినపడకుండా అన్నంత సైలెంట్గా వెళ్ళాలా. వెళ్తేనే కానీ బతుకుతాం, లేకపోతే మటన్ అయిపోతాం దానికి. అంటే ఎందుకంత భయంగా వెళ్తాం చెప్పండి? సింహం దాని స్వభావం ఏంటో మనందరికీ తెలుసు. అది క్రూర మృగం అని, దాని కంటబడితే అది చంపేస్తుందని, రక్తం తాగేస్తుందని మనందరికీ తెలుసు కనుక మనం దాన్ని చూసినప్పుడు దాని వెనకాల జాగ్రత్తగా పోతాం. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించాలనుకున్నటువంటి మనము కూడా యేసు ప్రభు ఎలాంటి వాడై ఉన్నాడో మనం ఎరిగితేనే మనం ఏం చేయగలం? ఆయనకు అనుకూలంగా ఆయనను వెంబడించగలం. ఆయన ఎట్టివాడో, ఎలాంటి వాడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో ఆయనను గురించి సంపూర్ణ అవగాహన మనకు లేకుండా మనం ఒకవేళ బైబిల్ చేత పట్టుకొని పోతున్నా, అసలు ఆయన దేవుని కుమారుడు కాదని విసర్జించినా మనకి తీరని నష్టం వాటిల్లుతుంది. భయంకరమైనటువంటి నష్టంలోనికి మనం వెళ్ళిపోతాం. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మనం వెంబడిస్తున్నటువంటి క్రీస్తు ఎలాంటి శక్తిమంతుడో మనం సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఒకటి, ఆయన ఈ అనంతమైనటువంటి సృష్టిని చేసినటువంటి వాడు. ఆయన సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని కలిగించినటువంటి వాడు. ఒకసారి మనం లేఖనాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగానే కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏది ఈ అనంతమైనటువంటి సృష్టి క్రీస్తు ప్రభు ద్వారా కలిగింది. ఆలోచన తండ్రిదైతే తండ్రి ఆలోచన ప్రకారంగా ఈ భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్నటువంటి కొండలను, భూమి మీద ఉన్నటువంటి సముద్రాలలో నీళ్లను, సమస్తాన్ని కూడాట ఇదిగో భూమి మీద ఇంత మన్ను ఉండాలంట, సముద్రాల్లో ఇన్ని నీళ్లు ఉండాలంట, ఇవన్నీ కూడా కొలత ప్రకారంగా తయారు చేసినటువంటి వాడు యేసు ప్రభు. యెషయా గ్రంథంలో ఆ మాటలు మనం చూడొచ్చు.
పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో, ఈ అనంతమైన సృష్టిని కలిగించుటలో వీళ్ళిద్దరు పాత్ర ఉందండి. భూమిని కలిగించుటలో క్రీస్తు ప్రమేయం ఉంది. క్రీస్తే భూమిని ఆకాశాన్ని కలిగించినటువంటి వాడు. భూమిలో ఇంత మన్ను ఉండాలని కొలత వేసిన వాడు యేసు ప్రభు. భూమిని జానతో కొలిచిన వాడు, ఇదిగో ఇది ఇంత ఉండాలి, భూమి మొత్తం ఇంత ఉండాలి, దీంట్లో ఇంత శాతం మన్ను ఉండాలి, ఇంత శాతం నీళ్లు ఉండాలి, ఇంత శాతం గాలి రావాలి, వీటినన్నిటినీ కొలత ప్రకారంగా తయారు చేసినటువంటి వాడు యేసు ప్రభు. అన్నిటినీ తయారు చేసి ఒక గోలీకాయలాగా తయారు చేసంట భూమిని శూన్యంలో పెట్టి ఇట తిప్పాడంట. ఏం చేశాడట? శూన్యంలో పెట్టి ఇట తిప్పాడు. అది నేటికి శూన్యంలో తిరుగుతూనే ఉంది. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, శూన్యంలో భూమి వేలాడుతూ తిరుగుతూనే ఉంది. ఎంతవరకు తిరుగుతుందంటే మరి ఎవరి శక్తి చేత తిరుగుతూ ఉంది? ఎవరు శక్తివంతుడు? అలాంటి బలవంతుడు, శక్తివంతుడు నీవు నేను వెంబడిస్తున్నటువంటి క్రీస్తు. ఆయన గురించి సంపూర్ణంగా అవగాహన లేకుండా ఆయనను వెంబడించకండి దయచేసి. ఆయన గురించి మనకు తెలియకుండా ఒకవేళ మనం వెంబడిస్తే మనం అవిశ్వాసులం అయిపోతాం. గత వారంలో మీకు చెప్పాను అనుకుంటా, యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడా? భోజనానికి పిలిచాడు. యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి, ఆ పిలిచినటువంటి యేసు ప్రభు ఎంతటి వాడో తాను ఎవరో ఎరగకుండానే ఈ పరిసయ్యుడు ఏం చేశాడు? యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. తాను ఎలాంటి జ్ఞానవంతుడో, శక్తివంతుడో ఎరగకుండానే పరిసయ్యుడు యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడన్న. ఒక మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ మాత్రమే ఆయన ఎలాంటి వాడో గ్రహించగలిగింది అని మనం గత వారంలో మనం విన్నాం. అంటే ఇప్పుడు పరిసయ్యుడు తాను ఎట్టివాడో ఎరగకుండా ఆయనను పిలిచి ఆతిథ్యం ఇచ్చాడంటే దాని వలన ఏమైనా ప్రతిఫలం పొందుతాడా పరిసయ్యుడు అంటే? పొందలేడు. ఎందుకు పొందలేడంటే యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో ఆశ్రయించిన వాడు, ఎరగనటువంటి వాడు ఆయనను కేవలం నోటితోనే యేసు ప్రభు అనాల్సిందే అంతే. ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా ఎరగకపోతే, అయితే ఆయన గురించి పూర్తిగా మనం ఎరిగితే అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలో అంత జాగ్రత్తగా ఆయనను మనం వెంబడించగలం. రెండవది గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రభువుని మెప్పించదగినటువంటి వాడు, అంటే ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. మనుషులు మెప్పు కోరక ఎవరు మెప్పు కోరాలి? మనం దేవుని మెప్పు కోరాలి, ప్రభువుని మెచ్చుకోవాలి. ప్రభు మనల్ని చూస్తే మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకోదగినటువంటి జీవితం మనం జీవించాలి. ఎవరి వెంటైతే మనం వెళుతున్నామో ఆ ప్రభు మనల్ని మెచ్చుకునేటువంటి జీవితం మనం జీవించాలంటే ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకో ఉండాలి. ముందు ఎంత శక్తివంతుడంటే నేటికి 2025 సంవత్సరాలైనా యేసు ప్రభు ఒకవేళ ఈ టైంలో వచ్చినా ఇప్పటికి కూడా ఎవరిని గుర్తుపడతాడంటే యేసు ప్రభు ఎవరిని గుర్తుపడతాడంట? ఆయనను పొడిచిన వారిని కూడా గుర్తుపెడతాడు. పొడిచినోడు మర్చిపోయి ఉంటాడేమో, ప్రభువుని చూసినప్పుడు గుర్తు వస్తుంది, అయ్యో ఈయనని నేను పొడిచాను కదా. ఎవరిని కూడా మరిచిపోయేటువంటి వాడు కాదు యేసు ప్రభు. మరి ఎంత జ్ఞానం అవసరం దానికి? ఈరోజు మనం ఒక మనిషిని చూసాము, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ మనిషి ఎదురయ్యాడు అనుకో, ఎవరు నువ్వు అంటామా లేదా? మర్చిపోతాం, మనం ఖచ్చితంగా మర్చిపోతాం, గుర్తుపట్టలేము. కానీ యేసు ప్రభు అంట ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆయన వచ్చినప్పుడు అందరినీ ఆయన్ని ఎవరెవరు ఏమన్నారో, ఆయన సువార్త చేయడానికి గ్రామాల్లోకి వెళితే ఎవరెవరు ఏమి చేశారో ఇవన్నీ కూడాట యేసు ప్రభుకి గుర్తుంటాయి. వాళ్ళందరినీ చూస్తుంటాడు ఆ పిక్చర్ అంతా. రేపు ఒకరోజు ఆ పిక్చర్ అంతా మనకు చూపించి వన్ బై వన్ మనకి శిక్ష విధించేవాడిగా ఉంటాడు ఆయన. ఎవరు శిక్ష విధించేవాడు? మరణించిన, చనిపోయిన క్రీస్తు యేసే మిమ్మల్ని
లోకాన్ని శిక్షించేటువంటి వాడు. లోకం తృణీకరించింది క్రీస్తుని, లోకం క్రీస్తుని అవమానపరిచింది, క్రీస్తుని, క్రైస్తవ సమాజాన్ని లోకం కించపరిచింది. అయితే భయంకరమైన విషయం ఏంటంటే, ఒకరోజు లోకమంతా చూస్తుండగా ప్రభు మేఘారూరుడై దిగి వస్తాడు. తండ్రి కడబోర శబ్దంతో క్రీస్తు మేఘారూరుడై మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు భూలోకంలో ఉన్న ప్రజలందరూ చూస్తారట. మరణించిన వారందరూ కూడా లేచి ఆయనను చూస్తారంట. సమాధులన్నీ తెరవబడతాయట. సమాధులన్నీ తెరవబడి మృతులందరూ లేచి నిలబడతారట. లేచి నిలబడినప్పుడు మేఘారూరుడై వస్తున్నటువంటి ఆ మహాదేవుని స్వరూపం కలిగినటువంటి క్రీస్తుని చూసి గుండెలు బాదుకుంటారంట. గుండెలు బాదుకుంటారు. అయ్యో, ఈయనని మనం అవమానపరిచాం కదా, ఈయనని హేళన చేశాం కదా, ఈయనను నిందించాం కదా, ఈయన బోధన బోధించే వారిని మనం చంపాం కదా అనేక మందిని, ఆయన మాటలు కలిగిన గ్రంథాన్ని తగలబెట్టేశాం కదా. అయితే ఇప్పుడు మన కోసం ఎవరు వస్తున్నారంట? ఆయనే వస్తున్నాడు, ఆయనే వస్తున్నాడు. గుండెలు బాదుకుంటారు ఇప్పుడు. అయ్యో, మేమేం చేయాలి? ఎంత శక్తివంతుడో, మనం నమ్ముకున్నటువంటి ప్రభు ఎంత శక్తివంతుడో మనం తెలుసుకోవడానికి ఈ దినాన ప్రయత్నం చేస్తున్నాం. ఊరకనే వెంబడించడం కాదండి, అది అవిశ్వాసం అయింది. ఊరకనే వెంబడిస్తే అది అవిశ్వాసం అయింది. మనం వెంబడించేటువంటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకొని వెంబడిస్తే అది విశ్వాసం అయింది. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఒక పడవ ఎక్కుతాడు. పడవ ఎక్కినప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే, పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అని ఒక సందర్భాన్ని చెప్తాడు. అక్కడ సందర్భాన్ని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు తనలో తాను అనుకుంటారంట. అంటే పెద్దగా పైకి అనకుండా తనలో తాను అనుకుంటారంట. ఏమని? మనం చూడు, అక్కడ మిగిలిపోయిన 12 గంపల్లో రొట్టెలు ఎత్తేసాం కదా, అవి మనం తేకుండా వచ్చామని యేసు ప్రభు ఈ పిండిని గురించి చెప్తున్నాడు అని అనుకుంటారు, తమలో తాము అనుకుంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు ఇంకనూ గ్రహించుకున్నారా? 5 రొట్టెలు 2 చేపల్ని ఎంతమందికి పంచాం? 5,000 మందికి పంచాం. 12 గంపలు ఎత్తాం కదా. రొట్టెలు లేవని ఎందుకు మళ్ళా నేను అనుకున్నానని మీరు అనుకుంటున్నారు? శాస్త్రులు పరిసయ్యులని పులిసిన పిండిని గురించి కదా నేను చెప్తుంది, అబద్ధ బోధకుల గురించి కదా నేను చెప్తుంది అని అంటాడు. అంటే ఈ మాట మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ శిష్యులు తమ మనసులో అనుకుంటారు, మనం రొట్టెలు తేనందున కదా ఈయన ఈ మాట అంటున్నాడు అని మనసులో అనుకుంటారు వాళ్ళు. చదవదాం ఆ మాట ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదవదాం. ఆయన శిష్యులు ఆ దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. రొట్టెలు తేవడమేమో మర్చిపోయారు వీళ్ళు నిజంగానే. అప్పుడు యేసు, చూచుకొనిడి, పరిసయ్యులు సద్దెకాయలైన వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఈయన శాస్త్రంలో పరిసయ్యులు సద్దుకాయలైనటువంటి పులిసిన పిండి లాంటి వాళ్ళు, వీళ్ళు సమాజాన్ని సంఘాన్ని పాడు చేస్తారు. ఈ సద్దుకాయలు పరిసయ్యులు వాళ్ళ యొక్క తప్పుడు బోధ వలన సంఘమంతటిని పాడు చేస్తారు. కాబట్టి పులిసిన పిండి లాంటి వాళ్ళు వీళ్ళు, చాలా జాగ్రత్త వీళ్ళ గురించి అని యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు మరి వారు ఏమనుకుంటున్నారు చూడండి. కాగా వారు, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. పరిసయ్యులు సద్దుకాయలేని పులిసిన పిండి లాంటి స్వభావం కలిగిన మనుషులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ గురించి జాగ్రత్త పడండి అని యేసు ప్రభు చెబితే
వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో మనం రొట్టెలు తేనందును కదా ఈయన ఈ మాట అంటున్నాడని తమ మనసులో అనుకుంటున్నారు. పెద్దగా అనలా, మళ్ళా మనసులో అనుకుంటున్నప్పుడు యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? రెండవది, ఎక్కడ మనిషిని చూడగలుగుతున్నాడు దేవుడు? యేసు ప్రభు ఎక్కడ గమనిస్తున్నాడు? యేసు ప్రభు యొక్క శక్తి ఏంటి అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మనం వెంబడిస్తున్నటువంటి ప్రభు ఎంత శక్తిమంతుడో మనం ఆలోచన చేస్తున్నాం. ఒకటి, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలిగించాడు. తన యొక్క జ్ఞానం చేత, శక్తి చేత మరి శూన్యంలో భూమిని వేలాడదీశాడు. అంతటి జ్ఞానవంతుడు యేసు ప్రభు. ఇంకా మనం చెప్పాలంటే, తమలో ఆలోచించుకుంటున్నటువంటి ఆలోచనను కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? పసిగడుతున్నాడు. ఎందుకు మీలో మీరు ఆలోచించుకొనుచున్నారు? నేనేమైనా చెప్పానా? రొట్టెలు తేలేదు ఏమని అడిగానా? నేను చెప్పింది ఏంటి? మీరు ఆలోచించేది ఏంటి? కొన్ని వాళ్ళు ఆలోచించింది ఏమైనా బయటికి చెప్పుకున్నారా? చెప్పుకోలా. తమలో తాము అనుకుంటున్నారు, వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వెంటనే ఆయన ఎరిగి, ఎట్ట ఎరిగాడు చెప్పండి? మనసులో నేను ఇప్పుడు అనుకుంటా, నేనేమనుకుంటానో మీ అందరికి తెలుసుద్దా? నరమాత్రుడికి తెలియదు మన మనసులో అనుకునేది. తెలుస్తుందండి? తెలియదు. పక్కనున్న భార్యకి కూడా తెలియదు. అట్ట అనుకోవచ్చు మనం. కానట యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? పసిగట్టేస్తాడు. ఎలాంటి శక్తివంతుడో యేసు ప్రభు, మరి ఆలోచన చేయండి. అందుకే గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఆ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుదాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. నా గురించి మీరు అందరూ ఏం సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు యేసు ప్రభుకి. తెలుసా? శిక్ష విధించడానికి ఆయన తన యొక్క న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడట ఆయన ఎవరిని అడగడు, ఎరా ఈ సంఘంలో ఈయన బాగా స్వార్థ చేశాడా, ఈయన బాగా బతికాడా అని నా గురించి మీ అందరిని అడగడు. ఆయన న్యాయపీఠం ఎదుట కూర్చుంటాడు. మనం అందరం వెళ్ళి నిలబడతాం. నిలబడినప్పుడంట ఈయన మీకు బాగా బోధించాడా, ఈయన జీవితం బాగుండిందా అని నా గురించి మీ అందరిని నేను అడగాల్సిన అవసరం లేదు. ఆయన పోనీ మీ అందరి గురించి నన్ను అడగాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంట అందరి యొక్క ఆంతర్యాన్ని ఎవరు ఎరిగి ఉన్నాడట? ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకి ఎవ్వరు కూడా ఎవరి గురించి ఏం చెప్పకూడదు, సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న జడ్జీలకి చెప్పాలా, ఒక నలుగురు వచ్చి సాక్ష్యం చెప్పాలి, అవనయ్య మా ఊర్లో పెద్ద న్యూసెన్స్ అయిపోయాడని ఒక నలుగురు చెప్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకంలో జడ్జి నమ్ముతాడు. కానీ యేసు ప్రభుకి అలా చెప్పాల్సిన అవసరం లేదు. బోధిగంతముల వరకు ఏమి జరుగుతుందో ఏక దృష్టితో చూడగలిగినటువంటి వాడు యేసు ప్రభు. మామూలుడు కాదండి. యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలీదు. ఇన్ని సంవత్సరాలలో కోట్ల మంది మనుషులు ఉంటారు. వీళ్ళందరూ ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అందరికీ తీర్పు తీర్చగలిగినటువంటి జ్ఞానవంతుడు. ఆయన పొడిచినోడు ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు భూమి మీద ఎంతమంది పుట్టి మరణించుంటారు? వీళ్ళందరి యొక్క పాప పుణ్యాలన్నీ కూడా ఆయన దగ్గరికి చేరినప్పుడట వీళ్ళందరి గురించి ఆయన ముందుగానే తెలిసిన వాడట. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది మరణించుంటారో వాళ్ళందరి యొక్క చిట్టా ఎవరి దగ్గర ఉందట? యేసు ప్రభు దగ్గర ఉందంట. సమస్తం ఎరిగి ఉన్నాడంట యేసు ప్రభు. ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే చూపిస్తాడు మన జాతకాలు. మన జాతకం అంతా ఆయనే మనకు చూపిస్తాడు ముందుగానే.
యేసు ప్రభు ఎంత జ్ఞానవంతుడో ఎంత బలవంతుడో మనం నేర్చుకోబోతున్నాం. మనం వెంబడించేటువంటి మన నాదుడు లేక మన ప్రభువు, మన క్రీస్తు ఎంత బలవంతుడో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన చేతుల్లో నుంచి మనం లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. అయ్యా నేను చేయలేదు తప్పు, వీడే చేశాడు అని చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. కయ్యూని హేబేలు విషయంలో కయ్యూని ఏమన్నాడు? ఏడ్రా నీ తమ్ముడు అంటే, నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని అంటాడు. చంపేసి కూడా నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని అంటాడు కయ్యూను. అయితే దేవునికి ఎవరైనా సాక్ష్యం చెప్పాలా? ఇంకెవడన్నా వచ్చి చెప్పాలా? అవసరం లేదు కదా, అవసరం లేదు. సమస్తము బాహాటముగా ప్రతి క్షుణ్ణంగా చూస్తూ ఉన్నటువంటి వాడు. ఈరోజు మనం సీసీ కెమెరాలు అని అంటామే, సీసీ కెమెరాలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు సీసీ కెమెరాలు వచ్చినాయో తెలియదు, కానీ నిజంగా నిరంతరం సీసీ కెమెరాలు ఎలా అయితే చూస్తూ ఉంటాయో దేవుని యొక్క కన్నులు అంతకంటే 1000 రెట్లు చూస్తూ ఉంటాయి. ఒకవేళ సీసీ కెమెరాల నుంచి ఏమైనా తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుచున్నది. తేటగానంటే ఇంకా చూసుకో, తేటగా అంటే ఎంత క్లియర్గా ఉంటుందో చూసుకో. తేటగా కనిపిస్తుందంట దేవుని దృష్టికి. సమస్తం అన్నాడు, 1 కాదు 2 కాదంట, సమస్తము తేటగా కనబడుతూ ఉన్నది. మరి యేసు ప్రభు ఎంతటి శక్తివంతుడో మనం ఆలోచన చేస్తున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, ఒకసారి ఇందులో ఏముందో మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాలను ఒకసారి మనం చదువుదాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఈ లోకంలో ఒకవేళ బయలుపడనివి ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో బయలుపడనివి ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ఉంటాయి. నేరం చేసి నేరం చేయనట్టుగా న్యాయస్థానాన్ని ఒప్పించి తప్పించుకొని నేరస్తుడు భూమి మీద ధైర్యంగా బ్రతుకుతూ ఉంటాడు. నేరం చేసిన వాడే నేను నేరం చేయలేదు అని తప్పించుకొని అబద్ధ సాక్ష్యాలు చూపించి తప్పించుకొని నీతిమంతుడిగా లోకంలో బ్రతికేటువంటి వాళ్ళు లేకపోలేరు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బయలుపడనివి దాచబడనేరవు. భూమి మీద ఒకవేళ న్యాయస్థానానికి దాచబడింది ఏదైనా ఉన్నా అది దేవుని దగ్గర ఎలా ఉంటుందట? దేవుని దగ్గర కనపడకపోదు. అసలు ఎలా ఉందో చూడండి. దేవుని మాటకి మనిషి ఎలా చిక్కుబడిపోతాడో చూడండి. మనిషి ఎలా చిక్కుబడిపోతాడో. ఈరోజు మనిషి నేను చేసింది మంచి అనుకుంటాడు, నేను అది చేసేసాను అనుకుంటాడు, నేను ఎదిరించేసాను అనుకుంటాడు. కానీ ఒకరోజు ఏం జరుగుతుందంటే దాచబడనది ఎంత మళ్ళీ చదువుకుందామండి, ఎంత బాగుందో. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. బయలుపడనివి ఈ లోకంలో అయితే దాచబడవు. ఒకరోజు వరుసగా మన ముందు ఉంచుతాడు అని కీర్తనల గ్రంథంలో మనం చదువుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, కేవలం నన్ను మీలాంటి వాడని అనుకున్నారు కదా, ఒకరోజు వస్తుంది, ఆ రోజు వరుసగా వీటినన్నిటినీ మీ ముందు ఉంచి మిమ్మల్ని గద్దించదను అని అంటాడు. వరుసగా దాచబడనవి ఒకవేళ ఈ లోకంలో ఉంటే నా దగ్గర దాచబడవు అని అంటాడు. ఆయన దగ్గర దాచబడవు.
సమస్తము కనబడుతున్నాయి. ఎంత జ్ఞానవంతుడో యేసు ప్రభు. మనం వెంబడిస్తున్నటువంటి ప్రభు ఎంత శక్తివంతుడో మనం సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఊరికనే పట్టుకుంటున్నాడండి ఆయన. మనం చేసే పనులు చేసిన తర్వాత కాదంట, కానీ మన మనస్సులోనే పట్టుకుంటున్నాడంట. మనస్సులోనే మనల్ని పట్టుకుంటున్నాడంట. ఇస్కరియోతు యూదా అపవాదికి తొత్తై, అపవాది చేత ప్రేరేపింపబడిన వాడై యేసుప్రభుని అమ్మేసి 30 వెండి నాణ్యాలకి అమ్మేద్దాం అని తన మనసులో నిర్ణయించుకొని యథావిధిగా మళ్ళీ యేసుప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్నాడంట. విందులో కూర్చున్నాడంట. వచ్చి విందులో కూర్చున్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, శిష్యులందరి పాదాలు కడుగుతూ, మీరందరూ పరిశుద్ధులు కానీ ఒకడు మాత్రం పరిశుద్ధుడు కాదు మీలో అని అంటాడు. గుండెలు గుబేలు అని ఉంటాయి ఇస్కరియోతు యూదా. నేను కాళ్ళు గడిగిన మీరందరూ పరిశుద్ధులే కానీ మీలో ఒకడు పరిశుద్ధుడు కాదు. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మరొక షాకింగ్ న్యూస్ చెప్తాడు. నా ఎదుట భోజనానికి కూర్చున్నటువంటి మీరందరిలో ఒకడు నన్ను ఈ రాత్రి అప్పగిస్తాడు అని. యేసు ప్రభుకి ఇస్కరియోతు యూదా కొన్ని దినాలు ముందే సాతానుడి చేత ప్రేరేపింపబడిన వాడై సాతానుడు బంధకంలో ఉండి యేసు ప్రభుని ఎలాగైనా అప్పగించేసి మనం డబ్బు సంపాదించుకుందాం అన్నటువంటి ఆలోచన కలిగి క్రీస్తుని వెంబడిస్తున్నాడన్న సంగతి శిష్యులలో ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభుకు ఒక్కడికే మాత్రం తెలుస్తుంది. ఎంత విషయం చూడండి. యేసు ప్రభు ఎలా మనిషిని చూడగలుగుతున్నాడో చూడండి. 12 మంది శిష్యులు కాళ్ళు గడిగాడట. 12 మంది శిష్యులు కాళ్ళు కడిగినప్పుడు ఇస్కరియోతు యూదా కాళ్ళు కూడా కడుగుతున్నాడు. కాళ్ళు కడుగుతున్నప్పుడు తన మనసుని కనబడుతుంది. తన మనసులో కనబడుతుంది. 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తాను అని తన మనస్సులో ముద్రింపబడి ఉన్న మాటలు ఇస్కరియోతు యూదాలో ప్రభువుకి కనబడుతున్నాయి. కాళ్ళు కడుగుతూ అందరి హృదయాలు చూస్తున్న ప్రభు ఇస్కరియోతు యూదా హృదయాన్ని చూస్తున్నప్పుడు యేసును అప్పగించాలి, 30 వెండి నాణ్యాలకు అప్పగించేస్తాను అని తన మనస్సులో ఏదైతే అనుకున్నాడో మనస్సులో ముద్రింపబడిపోయింది. ఈరోజు మనం ఒక ఫ్లెక్సీ కొట్టించాం అనుకుందాం. ఈ ఫ్లెక్సీ మీద ఏమనుంది? క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నాడు అనేటువంటి మాట ఉంది. ఈ ఫ్లెక్సీలో ఆ మాటని ముద్రించాం కాబట్టి మనం ఎన్నిసార్లు చూసినా కూడా ఆ ఫ్లెక్సీలో ఆ మాట అనేది మనం చదువుకోగలం. ఎందుకంటే మనకు కనబడుతుంది, అది ముద్రింపబడి ఉంది. అయితే మనస్సులో ఇస్కరియోతు యూదా అపవాది చేత ప్రేరేపింపబడినప్పుడు దానికి ఆమోదించినటువంటి ఇస్కరియోతు యూదా వెంటనే ఆ మాట హృదయంలో ముద్రింపబడిపోయింది, ప్రింట్ అయిపోయింది. ఎప్పుడైతే హృదయంలో ప్రింట్ అయిపోయిందో ప్రభు చూసినప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా మనస్సులో ఏముందో కనబడిపోతుంది. ఎక్కడ ప్రభు మనల్ని చూడగలుగుతున్నాడో చూడండి. మనం నమ్మినటువంటి ప్రభు ఎంత శక్తివంతుడో మనం ఆలోచన చేయాలి. ఈ దినాన అవిశ్వాసులా కాక, బలహీనులుగా కాకుండా విశ్వాసమందు భాగ్యవంతులై ఉండాలన్నది ప్రభు కోరుకుంటున్నాడు. విశ్వాసమందు భాగ్యవంతులై మనం అవ్వాలంటే ఎప్పుడు అవ్వగలమంటే మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు ఆయన ఎలాంటి వాడో, మనకు మార్గమై ఉన్నటువంటి క్రీస్తు ఎలాంటి వాడో మనం ఎరిగి ఉంటేనే కానీ మనం జాగ్రత్తగా మనం క్రీస్తుని వెంబడించలేం. తాను ఎట్టివాడో మనం ఎరగకపోతే, ఆయన శక్తి ఏంటో మనం ఎరగకపోతే మనం బలహీనులుగానే వెంబడిస్తామండి. ఉదాహరణకి ఒక గుడ్డోడు ఉన్నాడు, వాడు నల్ల అద్దాలు పెట్టుకోవాలా. బాగా వినాలి మీరు. గుడ్డోడు ఉన్నాడు, నల్ల అద్దాలు పెట్టుకోవాలా. వాడు ఏమంటున్నాడు? ధైర్యంగా నీకు దారి చూపిస్తాను రా అంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు కళ్ళు మూసుకో, నా కళ్ళు నాకున్నాయి, నువ్వు కళ్ళు మూసుకో, నేను ఈ రోడ్డు దాటిస్తాను రా అని చెప్పి ఒక గుడ్డోడి నీకు చేయి పట్టుకున్నాడు అనుకో. వాడు ఆ నల్లద్దాలు లేవు కాబట్టి మనం ఏమనుకుంటాం? ఈ కళ్ళు ఉన్నాయి, మనం ఉన్నా మూసుకుంటే ఇబ్బంది లేదు అనుకుని మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని వాడు వెంట పోతుంటాం. వాడు గుడ్డోడు అన్న సంగతి మనం ఎరగకపోతే అప్పుడు మనం వాడి వెనక పోయి ఏడబడతామంట గుంటలో పడతాం.
అర్థమవుతుందా? గుంట్లో పడతాం అంటే ఎవడైతే మనల్ని నడిపించడానికి వాడు వచ్చాడో వాడిని గురించిన సంపూర్ణ అవగాహన మనం లేకపోతే వాడు గుడ్డోడా మంచోడా ఎవరన్నది మనం ఎరగకుండా వాడి అంటే ఒకవేళ మనం వెళ్ళామంటే మనం వాడితో పాటు గుడ్డోడికి దారి చూపిస్తే ఇద్దరు గుడ్డోళ్ళు పోయి, సామెత కాదు బైబిల్లో కూడా ఉంది, అంత చక్కని మాట. బైబిల్లో ఉన్న మాట లోకం వాడుకుంటుంది సామెతగా. గుడ్డోడికి దారి చూపిస్తాను రా అన్నప్పుడు ఈ అవతల గుడ్డోడు ఈడు మంచోళ్ళు అనుకుంటున్నాడు, ఈడు కూడా గుడ్డోడు అన్న సంగతి ఈ గుడ్డోడికి తెలియక ఇద్దరు గుడ్డోళ్ళు పోతున్నారు. ఒకసారి చివరికి ఏం జరిగింది? ఇద్దరు గుడ్డోళ్ళకి న్యాయం జరిగింది అంటే గుంట్లో పడింది. అదే న్యాయం జరగడం అంటే. ప్రేమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు ఎలాంటి వాడో మనం సంపూర్ణంగా ఎరిగి ఉంటే అప్పుడు ఆయన వెనకాల మనం కూడా అలాగే ఆయనను వెంబడించడానికి అలాంటి బుద్ధి జ్ఞానము మనకి ఉంటుంది. అలాంటి మెలకువ కలిగి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయగలం. మరొక విషయాన్ని కూడా నేను చెప్పి మీకు ముగిస్తాను. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం. అనేకసార్లు ఈ మాటను చదువుకుంటున్నాం, అయితే దాని గురించిన వివరణ మీకు ఇవ్వలేదు నేను ఇప్పుడు. ఈరోజు మీకు దాని గురించిన వివరణ ఇస్తాను. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాన్ని పరిశోధించేవాడు అంతరింద్రియాలను ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. అంతరింద్రియాలను పరీక్షించినప్పుడు దేవునికి ఏం కనపడుతుంది? ఒక వైద్యుడు ఒక సిటీ స్కానో ఎంఆర్ఐ స్కానో తీసాడు అనుకో, మన అంతరింద్రియాల్లో ఏం కనపడద్ది? ఆయనకి ఏదైనా రోగం ఉంటే కనపడద్ది, అంతేనా? ఏదైనా డిసీజ్ ఉంటే, ఏదైనా క్రిములు ఉంటే అవి కనబడతాయి, అనారోగ్యం కనబడుతుంది. కానీ దేవునికి ఏం కనబడుతుందంట? అంతరింద్రియాలను ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే అంతరింద్రియంలో ఏం కనబడుతుంది? మొదట అంతరింద్రియంలో ఏముంటుందో హృదయంలోనికి చేర్చబడుతుంది. అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, దాన్ని మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. బాగా వినాలి మీరు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, భక్తిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. అంతరింద్రియాలలో ఏమి నివాసం ఉంటుందంట? డాక్టర్కేమో ఏదైనా రోగం ఉంటే కనపడద్దు తప్ప, అయ్యా నీ అంతరింద్రియాల నిండా కోపం ఉంది తగ్గించుకొని అంటాడా? ఎవడైనా డాక్టర్ చెప్తాడా మాట? లేకపోతే అసూయ ఉంది, కొంచెం అక్కడక్కడ కొంచెం దోషం కనపడుతుంది, అక్కడక్కడ ద్వేషం కనపడుతుంది, దేవదూషణ కనపడుతుంది, అహంభావం కనపడుతుంది అని అంటాడండి డాక్టర్? ఎక్కడే నిన్నారా మీరు? దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. దేవుడు ఎంత జ్ఞానవంతుడు అంటే అంతరింద్రియాలలో ఏమి దాగి ఉందో, నీ ఆత్మను చెడిపి వేసేది ఏమి దాగి ఉందో అక్కడ చెప్తున్నాడండి. అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును అంటే కోపమే కాదు అంతరింద్రియాల్లో ఉండేది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా అంతరింద్రియాల్లో దేవునికి కనపడే డిసీజులు ఇవి. అర్థమవుతుందా? డాక్టర్కి కనపడే డిసీజులు ఏంటి?
నానా రకాలైన రోగాలు, టైఫాయిడ్ అని, మలేరియా అని, వగైరా వగైరా కనబడదు. కానీ దేవుడికి అంతరింద్రియాల్లో ఏం కనబడుతుందంట? ఇప్పుడు మనం చదివినవన్నీ, ఇప్పుడు ఏమేమైతే చదివామో ఇవన్నీ మన అంతరింద్రియాల్లో కనబడుతున్నాయంట. ఇవన్నీ చూడండి, ఎలాగ చూడగలడో దేవుడు మనల్ని. యేసు ప్రభు, మన ప్రభు మనల్ని ఎలాగ చూడగలడో మనం ఆలోచన చేయాలి. ఎక్కడైనా సరే ఆయన చేతుల్లో నుంచి మనం తప్పించుకోలేము. మన అంతరింద్రియాల్లోకే వెళ్ళి మనకుండేటువంటి ఆలోచనలన్నిటినీ ముందుగానే పసిగడుతున్నటువంటి వాడు యేసు ప్రభు. ఎంత జ్ఞానవంతుడో, ఎంత శక్తివంతుడో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆలోచన చేయండి, మన ప్రభుని మనం వెంబడించేటప్పుడు ఆయన ఎంత శక్తివంతుడో మనం సంపూర్ణంగా ఎరిగి ఉంటే మనం ఏ కుప్పి గంతులు వేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు అనంటే మనం చేసే ప్రతిది కూడా ఆయన మనకంటే ముందుగానే ఎరుగుతాడు అనే భయం మనలో ఉండాలి. ఈరోజు నేనున్నాను, నా కొడుకున్నాడు, నా కళ్ళ ముందున్నంత వరకు బాగా నటిస్తుంటాడు, నందమూరి తారక రామారావు లాగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ నేను బయటికి వెళ్ళాననుకోండి, కావలో ఒంగోలో వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇంకేం రావచ్చో తెలియదు. వాడు ఏం చేస్తాడో నాకేమైనా కనబడుతుందండి? కనబడుతుందా? కనబడదు. నా ముందున్నప్పుడు మాత్రం బాగా ఉంటాడు, అమాయకుల్లాగా, ఏమండి కురుకురేలు తినేవాడు బాయ్ లాగా కనిపిస్తాడు. మనోడు నేను బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఎలాగ ఉంటాడో నేను చూడలేను. కానీ మన ప్రభు, మనం ఎక్కడున్నా సరే మన ప్రభు ఏం చేయగలడు? చూస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడున్నా, ఎక్కడ దాగుకున్నా, మనం ఏమి ఆలోచించినా మన అంతరింద్రియాలలోకి తొంగి ముందుగానే చూడగలిగినటువంటి వాడు మరి దేవుడు, అలాగే ప్రభు అయిన క్రీస్తు. అలాంటి ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. జాగ్రత్త, అలాంటి ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మనకి నిత్య జీవం దొరుకుతుంది, ఇది అక్షరాల సత్యము. అలాగే ఆయనను మనం అవిశ్వాసంతో ఒకవేళ వెంబడిస్తే నిత్య శిక్ష కూడా మనకి దొరుకుతుంది, అది కూడా సత్యమే. అక్షరాల ఆయనను మనం మరి విశ్వాసముతో ఆయన శక్తి ఏంటో సంపూర్ణంగా మనం ఎరిగి ఆయనను వెంబడించాలి. అరాకొరాగా ఒకవేళ మనం వెంబడిస్తే, యేసుప్రభు తన శిష్యులు పక్కనే ఉన్నా కూడా ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, సూచక్రియలు చూస్తూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు ఎత్తినా కూడా ఇంకా వీళ్ళు రొట్టెలు లేవని బాధపడుతున్నానని నేను అనుకుంటున్నానని వీళ్ళు అనుకుంటున్నారేంటి అని యేసుప్రభు బాధపడుతున్నాడు. అక్కడ 5 రొట్టెలు 5,000 మందికి పంచినోడిని ఇక్కడ రావా రొట్టెలు? రాళ్ళు సైతం రొట్టెలు అవ్వవా? అవుతాయి. ఆయన తలుసుకుంటే రాళ్లే రొట్టెలు అవుతాయి. అలాంటి శక్తివంతుడు, ఎందుకంటే సృష్టికర్త గనుక. భూమిని ఆకాశాన్ని కలిగించినటువంటి వాడు. నేటికి ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు తెలియనటువంటి నిగూఢ సత్యం ఏంటో తెలుసా? మనం నడుస్తున్నటువంటి ఈ మన్ను ఉందే, భూమి మీద మన్ను, ఈ మన్ను దేనితో తయారు చేయబడిందో ప్రపంచంలో ఉన్న అగ్రగామిల శాస్త్రవేత్తలకు కూడా నేటికి అంతు చిక్కనటువంటి విషయం. కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్న ఈ మన్ను దేనితో తయారు చేయబడింది అని కనుక్కోవడం అంటే వాళ్ళు తేల్చినటువంటి విధానం ఏంటో తెలుసా? 40 ఏళ్ల క్రితమే ఈ మన్ను దేనితో తయారు చేయబడిందో ఇప్పుడు కాదు కదా, భూమి ఉన్నంత వరకు కూడా ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేడు అని తేల్చేశారు. ఆ మన్నుని యేసు ప్రభు తయారు చేశాడు. ఎవరు గొప్పవాళ్ళు చూడండి, ఎలాంటి గొప్పవాడు యేసు ప్రభు చూడండి. ఇసుకతో మహాసముద్రాలకు అడ్డుకట్ట వేసినవాడు, మహాజ్ఞానవంతుడు. ఇసుకతో, అది ఆయనకున్నటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానవంతుడు, అలాంటి శక్తిమంతుడు,
అలాంటి నీతి స్వరూపుడైనటువంటి యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నాం. ధైర్యంగా వెంబడించాలి, భక్తితో వెంబడించాలి, మన సమస్తాన్ని ఆయనకు అప్పగించి మనం వెంబడించాలి. మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉందో వాటినన్నిటినీ ప్రభు కొరకు త్యాగం చేయాలి. ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభు మెచ్చుకోదగినటువంటి జీవితం మనం కొద్ది రోజులు జీవించగలిగితే మహాలోకానికి మనం వెళ్ళిపోతాం. అనేక సంవత్సరాలు మంచి జీవితాన్ని జీవించడానికి వెళ్ళిపోతాం. మహా అంటే ఒక 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం కోరుకున్న సుఖాన్ని అనుభవిస్తూ భూమి మీద బ్రతుకుతామేమో. మహా అంటే 10-20-30 సంవత్సరాలు. ఈ 10-20-30 సంవత్సరాల సుఖం కొరకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి యేసు ప్రభువుని తృణీకరించడం మరి ఎంతవరకు మరి మంచో మనం చూడాలి, ఎంతవరకు న్యాయమో మనం చూడాలి. కనుక ప్రియులారా, శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనం పొందాలంటే, శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం పొందాలంటే, మంచి జీవితాన్ని, ఇక్కడ మనకి ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో దాన్ని మనం విడిచిపెట్టాలి. దాన్ని మనం విడిచిపెట్టేసామంటే ఇదిగో శాశ్వతంగా సుఖం అనుభవించడానికి వెళ్ళబోయేటువంటి లోకంలోనికి మనం వెళ్ళిపోతాం ప్రభువుని వెంబడించి. కనుక ప్రియులారా, మనం నమ్ముకున్నటువంటి ప్రభు ఎంతటి గొప్పవంతుడు, ఎంతటి గొప్పవాడో, ఎంత శక్తివంతుడో, ఎంతటి బలవంతుడో మనం కొద్దిగా నేర్చుకున్నాం. ఈరోజు ప్రభువుని గురించినటువంటి అవగాహన మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎవరైతే ఈ మాటల యందు విశ్వాసం ఉంచుతారో వెంటనే ఒక మంచి నిర్ణయానికి మనం వచ్చేసేయాలి. మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయాలి. లోకంలో ఉన్న మనుషులందరూ పాపాత్ములైతే పాపుల కొరకు యేసు ప్రభు ఏం చేశాడట? భూమి మీదకు వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాను అన్నాడు. అంటే పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన మనసు ఎలాంటిదో. ఈరోజు మనం మంచోడినే మంచి అంటాం, అంతే కదండి. మంచోడినే చూసే వీడు మంచోడురా, వీడు మంచోడురా అంటాం. చెడ్డోడిని చూసి అసలు వీడితో మాట్లాడకూడదురా, వీడితో పలకూడదురా, వీడితో మాట్లాడితేనే పాపంరా అని అనుకుంటాం మనం చెడ్డోడిని చూసి. కానీ ఈరోజు పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆ చెడ్డవాడి కొరకే శిలువ మరణం పొందడానికి భూమి మీదకి వచ్చాడు. ఎవరు గొప్పవాడు చెప్పండి? ఈరోజు ఒక చెడ్డోడిని చూసి వీడి చెడ్డోడురా, వీడితో మాట్లాడకూడదురా అని మనం అనుకుని వాడిని తృణీకరిస్తాం. అయితే యేసు ప్రభు పరిశుద్ధుడై ఉండి ఆ చెడ్డవాడి కొరకే శిలువ మరణం పొందడానికి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమైపోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుని గురించి సంపూర్ణ అవగాహన బైబిల్లో దేవుడు మనకిచ్చినటువంటి పరిధిలో ఆయన గురించి ఏమైతే వ్రాయబడిందో వాటిని మనం సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా మనం తెలుసుకోకుండా ఒకవేళ ప్రభువుని మనం వెంబడిస్తే మనం అవిశ్వాసుల జాబితాలోకి వెళ్తాం, నరకానికి చేరుకుంటాం. క్రీస్తుని గురించి సంపూర్ణ అవగాహన మనం పొందాలి. మన జీవితాన్ని ఆయనకి మనం సమర్పించుకోవాలి. కొద్ది జీవితమే, ఈ కొద్ది జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో, ఎవరైతే మన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలని కోరుకుంటారో వాళ్ళే దేవుని పిల్లలు అవుతారండి. బాగా వినాలి మీరు. సమస్తాన్ని వెచ్చించాలి మనం దేవుని కొరకు, సమస్తాన్ని వెచ్చించాలి. ఈరోజు అన్ని సంఘాలు కూడా చాలా బలహీనంగా తయారైపోయాయి, బలహీనమైనటువంటి మనుషులుగా తయారైపోతున్నారు. ఎందుకంటే మన సమయాన్ని కానీ, మన ధనాన్ని కానీ, మన జీవితాన్ని కానీ ఏది కూడా మనం దేవునికి సమర్పించేటువంటి ఆలోచన కలిగిన వారంగా మనం లేవండి. ఏదో దేవుడు అంటే లేక ప్రభు అంటే ఒక ఫార్మాలిటీకి అయిపోయింది, మనకి ఫార్మాలిటీకి అయిపోయింది. ఏదో నచ్చితే, ఇష్టం ఉంటేనో, అవకాశం ఉంటేనో, టైం ఉంటేనో అని మనం దేవునికి మనమే టైం ఇస్తున్నాం ఈరోజు కదండి. దేవునికి మనమే టైం ఇస్తున్నాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం అవిశ్వాసిగా ప్రభువుని వెంబడిస్తే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ ప్రతిఫలాన్ని కూడా మనం పొందలేము అంతే. అక్రమైన మార్గంగా తుంచిపడేస్తాడు మనల్ని ఒకరోజు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనం నమ్మేదేదో సంపూర్ణంగా మన జీవితాన్ని ఆయనకు అప్పగించి మనం నమ్మగలిగితే అప్పుడు
పరలోకంలో మనకి గొప్ప స్థానం దొరుకుతుంది. ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను కూర్చున్న స్థలంలో మీరు కూర్చున్నలాగున. మరి ఆయన కూర్చున్న స్థలంలో మనల్ని కూర్చోబెట్టాలంటే మనం ఎలాగుండాలండి? ఎలాగుంటే మనల్ని ఆయన స్థలంలో కూర్చోబెడతాడు చెప్పండి? ఏం విశ్వాసం మనలో ఉందని ఆయన స్థానంలో మనల్ని కూర్చోబెట్టబోతాడు? కాబట్టి దాన్ని మనం ప్రయత్నం చేద్దాం, సాధన చేద్దాం, ప్రభు మెచ్చుకోదగినటువంటి జీవితాన్ని జీవించి చూపిద్దాం. అప్పుడు కన్ను మూస్తే మన మరణం మనకి మేలవుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మంచి జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో ఆ ప్రభు ఎలాంటి వాడో మనం సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి శక్తివంతుడో, ఎలాంటి జ్ఞానవంతుడో. ఒక మనిషిని ఎక్కడ చూస్తున్నాడు ఆయన, ఎక్కడ చూసి పట్టుకోగలుగుతున్నాడు ఆయన? అంతటి జ్ఞానవంతుడు యేసు ప్రభు. మరి ఆయన వెంబడించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెంబడించాలని. రైలు బండి పోతా ఉంది, కళ్ళు మూసుకొని ఎక్కుదామా? కళ్ళు మూసుకొని ఎక్కొచ్చు అనుకొని కళ్ళు మూసుకొని ఎక్కుతావా? ఎక్కలేం కదండి, ప్రమాదం కదా. మరి క్రీస్తు ఎలాంటి వాడో మనం ఎరగకుండా ఆయనను వెంబడిస్తే మనకి ప్రమాదం కదా. ప్రమాదమే, జాగ్రత్త. అందుకే అన్నాడు రోమాపత్రికలో, మీరు సిలువ వేసిన యేసే మిమ్మల్ని శిక్షించడానికి రాబోతున్నాడు. శిక్ష విధించేవాడు ఎవరు అంట? చనిపోయిన క్రీస్తు యేసే. మీరే చంపారు, ఆయన మరలా వచ్చి మిమ్మల్ని శిక్షించడానికి రాబోతున్నాడు. ఇది మీరు తెలుసుకోవాలి. ఈరోజు మనం కూడా ఎవరి గురించి అయితే మనం పాఠాలు నేర్చుకుంటూ ఉన్నామో ఆ ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. అయితే అవిశ్వాసిగా మనం వెంబడిస్తే మనకు జీతం దొరుకుద్దా అండి? 30 రోజుల్లో 3 రోజులు పనికి పోయి 27 రోజులు పనికి పోకుండా ఉండి 30వ తర్వాత వెళ్ళి నా 30 రోజుల జీతమే అంటే ఏం చేస్తాడు ఆయన? మీరే చెప్పండిలే, నేను చెప్పను. 30 రోజులు పని చేయాలా? 3 రోజులు పనికి పోయి 27 రోజులు ఎగ్గొట్టి 30 రోజుల తర్వాత పోయి అయ్యా నా 30 రోజుల జీతం ఇయ్యానంటే ఏమంటాడు ఆయన? ఈ ముందు లాగి ఈడ్చి బయట అంటారు. ముందు వీడు నెలకు 3 రోజులు పనికి రాలేదు, వీడు 30 రోజుల జీతం కావాలంట. అంతేనే కదండి? ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రభు దగ్గర జీతం మనం పొందాలంటే ప్రభు మనల్ని మెచ్చుకోవాలి. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలు ముగిస్తున్నాను.